తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ప్రపంచాన్ని కాల్చటానికి వచ్చాడా, వెలిగించడానికి వచ్చాడా అని టైటిల్ మీద మాట్లాడుతున్నా. అమెరికా ఈ ప్రపంచ దేశాలన్నిటికీ అన్నదాతగా, అన్నయ్యగా పిలువబడుతున్నటువంటి అమెరికా దేశానికి డొనాల్డ్ ట్రంప్ గారు 47వ అధ్యక్షకుడుగా, ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడ్డాడు. ఆ ప్రమాణ స్వీకారాలు చేస్తున్న సందర్భంలో, చేయబోతున్న ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆశ్చర్యాన్ని కల్పిస్తాయి. అందుకే అన్నాను, ట్రంప్ గారు ప్రపంచాన్ని కాల్చటానికి లేకపోతే చిచ్చు పెట్టడానికి రాలేదు, ప్రపంచాన్ని వీలైనంత వరకు తన సాయశక్తులు వెలిగించడానికి వచ్చాడని నేను మీ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఈ వీడియో వింటే మాత్రం తప్పకుండా మీరందరూ కూడా ప్రార్థనలో కొంచెం బలపడతారు కూడా. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవండి. ఎందుకంటే అన్ని కోట్ల మంది ముందు లైవ్ వస్తున్నప్పుడు, కోట్ల మంది ప్రజల ముందు, అంత పెద్ద పెద్ద బడాబాబుల ముందు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడిన మాటలు చరిత్రలో ఇప్పటికీ ఎంతమంది మరి మేధావులు, అధికారులు వచ్చారు, కానీ అలా ఎవరు కూడా మాట్లాడలేదు. ఎలా మాట్లాడంటే ఆయన మాట్లాడిన మాటలు అసలు ఎంత మీరు ఆశ్చర్యం కలిగిస్తాయి. మీరు నిజంగా అంటే శారీరకంగా ఆలోచిస్తే కాదు, ఆత్మీయంగా మీరు ఆలోచిస్తే దేవుడే డొనాల్డ్ ట్రంప్ గారిని ఎన్నుకున్నట్లుగా మనం గ్రహించగలం. ఎందుకంటే ఎవరినైనా ఎన్నుకోవాలని దేవుడి సంకల్పం అండి. ఈరోజు నేను చెప్తున్నా అండి, డొనాల్డ్ ట్రంప్ గారిని ఈరోజు అమెరికా 47వ అధ్యక్షకుడుగా, ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడ్డాడంటే దేవుడి చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఎందుకు? దానికి ముందు నేను ఎక్కువ టైం చెప్పను మీకు, ఎన్ని జస్ట్ ఒక టకటక ఒక 10-15 నిమిషాల్లో నేను మీకు ముగిచ్చేస్తాను. ఒక 20 నిమిషాల లోపల జాగ్రత్తగా ఈ వీడియో వినండి. క్రైస్తవులైన బిడ్డలు మాత్రం చాలా బలపడతారు, ఖచ్చితంగా చాలా బలపడతారు. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది వీడియో. కాబట్టి మీరు చూడండి, మీరు కొంచెం ఓపికతో మీరు వినగలిగితే. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గురించి మనం చాలాసార్లు విన్నాం, ట్రంప్ గారి గురించి ఎంతో ఇప్పుడు న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో మనం వింటా వచ్చాం. కానీ ఈరోజు కొన్ని ప్రాముఖ్య విషయం చెప్పాలి. ఎందుకంటే చాలామంది అన్నారు కదా, ట్రంప్ గారు వచ్చింది దేశాన్ని కాదు ప్రపంచాన్ని కాల్చడానికి, చిచ్చు పెట్టడానికి వచ్చాడు అన్నట్టు కొన్ని న్యూస్ మీడియా చెప్తుంది. కాబట్టి వాళ్ళ మీద నాకే ద్వేషం లేదు. కానీ ప్రపంచాన్ని కాల్చడానికి వచ్చాడో, వెలిగించడానికి వచ్చాడో మీకు చెప్పబోతున్న విషయాలు ఏంటంటే నేను చెప్తాను. ఇంతకీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు అన్ని కోట్ల మంది ముందు ఆయన చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఉన్నాయండి. ఆ కామెంట్స్ ఏంటో చెప్పే ముందు అసలు ఒక వ్యక్తిని అధికారంలోకి ఎన్నుకోవాలంటే దేవుడి చిత్త ప్రకారంగానే ఎన్నుకుంటారా లేదనేది చదివిస్తాను చూడండి ఇప్పుడు బైబిల్లో. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన చేసినటువంటి ఆయన సంతకాలు పెడుతున్నప్పుడు కూడా, ఆ అధ్యక్షగా ఆయన మొదటి సంతకాలు అన్నీ ఒక్కొక్క సంతకం పెడుతున్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతమైన విషయాలు ఏంటంటే మత్తిపోద్ది ఈరోజు మనకి. అందుకే నేను మీ అందరూ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకనమాట, అమెరికా దేశంలో ఏం జరిగింది తెలుసా నీకు? అమెరికా దేశంలో ఒక పక్క జీసస్ నమ్మినప్పటికీ, దేవుని నమ్మినప్పటికీ, గత 15 సంవత్సరాల నుండి, దగ్గరగా 15 సంవత్సరాల నుండి అమెరికా రాజ్యాంగంలో నుండి, అమెరికా యొక్క స్కూళ్ళల్లో కానీ అనేక కాలేజీల్లో కూడా దేవుడు అనే పదాన్ని తొలగించాలనుకున్నారు. ఇది బాగా గమనించాలి మీరంతా కూడా. అమెరికా స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ ఆ రాజ్యాంగం నుండి కూడా దేవుడు అంటే 10 కమెంట్స్ని తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారండి. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసా? అసలు ఆయన ఆ ప్రమాణ స్వీకారాలు ఏం చెప్పాడో చదివిస్తాను చూడండి ఒకసారి మీకు. ఆ ప్రమాణ స్వీకారం చేసే ముందు నేను మీకు ఒక మాట చెప్తా.
ఈ ప్రమాణ స్వీకారం చేసే ముందు దేవుడే ట్రంప్ గారిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అక్కడ భయంకరంగా అసలు 10 కమాండ్స్ ఆజ్ఞను తొలగించాలని అమెరికా రాజ్యాంగంలో నుండి అనేక స్కూళ్ళల్లో అనేక కాలేజీల్లో అసలు దేవుడు అనే పదం ఉండకూడదు ఆ పుస్తకాలలో అని అక్కడున్న కొంతమంది ఒక వర్గపు వారు ధర్నాలు చేశారు, సమ్మెలు చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే మతిపోద్దండి. అదేందో తెలుసండి, అదేందో ఒక మాట మీ అందరిని చెప్తా. అదేంటంటే అసలు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఎందుకు ఇటువంటి విషయాలలో ఆయన అంత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఆయనంత దేవుణ్ణి అద్భుతంగా మహింపరిచాడండి, అద్భుతంగా మహింపరిచాడు. ఇంతకీ దేవుణ్ణి ఎందుకు ట్రంప్ గారు అద్భుతంగా దేవుణ్ణి మహింపరిచాడు చెప్పనా మీకు? పెన్సిల్వేనియా అనే ఒక ప్రాంతంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ గ్రామం గుర్తుపెట్టుకోండి, పెన్సిల్వేనియా అనే ప్రాంతంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు అక్కడేం జరిగిందో తెలుసా? అదేం జరిగిందంటే ఆ ప్రచారంలో ఒక వేదిక మీద ఈ డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతుంటే 20 సంవత్సరాల యువకుడు వయసు ఉన్నటువంటి 20 ఏండ్ల వయసు ఉన్నటువంటి దామస్ మధుయా క్రుక్స్ అనేవాడు ఆయన మీద కాల్పులు జరిపాడు. ఎన్ని కాల్పులు తెలుసా? ఒకటి కాదండోయ్, 8 కాల్పులు జరిపాడండి. ఆ 8 కాల్పులు జరిపినప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ చెవు ఉంది చూడండి, ఈ చెవు పై భాగంగా అలా కొంచెం రాసుకుంటూ వెళ్ళిపోయిందండి. కొంచెం రాసుకుంటూ వెళ్ళిపోయిందండి. ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, దేవుడు నా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇది ఆయన మాట్లాడుతున్న మొట్టమొదటి మాట. ఆయన ప్రమాణ స్వీకారం ముందుగా చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు నా పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఉద్దేశం ఏంటంటే మన అమెరికా దేశాన్ని ఒక ఉన్నతమైన రాజ్యంగా ప్రపంచ పటంలో చూపించాలి అని అన్నాడండి. ఆమేన్. ఒక ఇంతకీ ఏంటిదంటే ఆ రెండో విషయాన్ని చెప్తున్నానండి. మొట్టమొదటిగా ఏంటంటే ఆయన రెండో విషయం ఏమంటాడంటే, మన దేశాన్ని మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. చూడండి మాట చూడండి, మన దేశాన్ని మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. అంటే ఒక ప్రపంచ అంటే అమెరికా ప్రపంచ అంతటికి లేకపోతే అమెరికా దేశం అంతటికి కూడా ఒక అధ్యక్షగా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడుతున్నప్పుడు ఆయన ఎత్తుకోవటం మన దేశాన్ని గౌరవించాలి, మన రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటున్నాడంటే అక్కడున్న రాజ్యాంగాన్ని ఏదో మొత్తానికి లొసుకులు అంటే ఏదో మొత్తానికి రాజ్యాంగాన్ని ఉన్నటువంటి దేవుడు అనే విషయాలు 10 కమాండ్స్ అనే ఆజ్ఞల్ని తొలగించడానికి కొన్ని సంవత్సరాల నుంచి గత 15 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన మాట అన్నాడు, మన దేశాన్ని మనం గౌరవించాలి, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి చెబుతా. తర్వాత వాళ్ళు ఏమన్నాడంటే, మనము మన దేవునిని మనం గౌరవించాలి. ఆమేన్. ఇది ఎంత వండర్ మాట చూడండి, మన దేవుణ్ణి మనం గౌరవించాలి. ఆయన ఒక మాట చెప్పాడండి. ఆయన నాలుగో మాట ఏమన్నాడంటే, మేము మా దేవునిని మేము తప్పకుండా గౌరవిస్తాం, మా దేవునిని ఖచ్చితంగా గౌరవిస్తాం, మా దేవుని మాట మేము ధిక్కరించమని చెప్పాడు ఆ వేదిక మీద. అంటే అంత కోట్ల మంది లైవ్లో ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు కోట్ల మంది కూడా ఆ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడుతుంటే అసలు ఆ దేవుడు గురించి మాట్లాడటం, ఆయన వచ్చినోడు ప్రమాణ స్వీకారం చేయాలా, ప్రజలకు ఏం కావాలో సంతకాలు పెట్టాలా, కానీ ఎత్తుకోవడం దేవుడు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మన దేశాన్ని గౌరవించాలి, మన రాజ్యాంగాన్ని గౌరవించాలి, అంతేకాదు మన దేవునిని మనం గౌరవించాలి, మన దేవుని మనం గౌరవించాలి. ఇక ఆయన అన్నమాట తెలుసు, నాలుగో మాట, మనమంతా ఒక్కటే ప్రజలమో. ఆహా, ఆయన అన్నమాట ఏంటంటే మనమంతా ఒకే జనాంగం. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు చదివి చూడండి. ఆయన ఏం మాట్లాడు తెలుసా ట్రంప్ గారు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయములో మాట్లాడిన మాట మాట్లాడాడు.
అపొస్తలుల కార్యాలలో 17వ అధ్యాయంలో ఆయన 26వ వచనంలో ఉన్న మాటని ఆడున్న ప్రపంచమంతా లైవ్ చూస్తుంటాడు, కోట్ల మంది చూస్తుంటుండగా ట్రంప్ గారు మాట్లాడిన మాట ఏం చూడండి ఒకసారి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి, ఆయన అంటే దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. చాలు, అంటే ప్రతి జాతి మనుషులను ఒకే వాడిని. ఆ ఒక్కడెవరు? ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఆ ఒక్కడెవరో చెప్తున్నాడు చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. అదండి ఆదాము అన్నమాట. అంటే ఆ ఆదాము నుండే మనమంతా వచ్చాం. ఇది ఎప్పుడు ఎక్కడ చెప్తున్నాడు? ఇది ఇంటర్నేషనల్ మీడియా, ఎంతోమంది మీడియాలు, విలేకరులు, భయంకరమైనటువంటి అక్కడ ఇంటర్నేషనల్ వేదిక మీద ఆయన మాట్లాడుతున్నాడు, కోట్ల మంది చూస్తూ ఉంటుండగా మనమంతా ఒకే జనం, మనమంతా ఒకే ప్రజలం చెప్తున్నాడు. అబ్బా, అంటే మనమంతా యావత్ భూమి మీద కాపురమునుడు ఒక్క నుండి వచ్చేవారు. అంటే బైబుల్ను చూడండి, బైబుల్ను బట్టి ఆయన తన దేశాన్ని పరిపాలించాలని ఆయన కంకణం కట్టుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంకొక విషయం చెప్పను మీ అందరూ కూడా, ఇంకా ఆయన చెప్పిన మాట ఇంకా అద్భుతం, ఇంకా ఆనందపడతారు మీరంతా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడి నుంచి రెండే జెండర్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఆడ మగ, 3వ జెండర్స్ ఉండటానికి వీలు లేదు. అంటే 3 అంటే ఏందనుకుంటారు మీరు? స్వలింగ సంపర్కులుగా మారిపోయిందండి ఆ దేశంలో. మరి స్వలింగ సంపర్కులుగా మారిపోయారండి, భయంకర. అంటే అర్థం ఏంటంటే లింగ మార్పిడి, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ యొక్క లింగ మార్పిడి చేసుకోవడం. ఈ విధంగా మగవాళ్ళే వ్యభిచారులుగా, స్వలింగ సంపర్కులుగా. అంటే మీరు ఆ విషయం గమనిస్తే, మీరు ఆది కాండంలో కూడా అదే 6వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు, నరమాతురులై ఉన్నారు. అంటే ఆ నోవాహుతో మాట్లాడుతూ అక్కడ 6వ వచనం అనుకుంటా, 6వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ ఏమిటంటే నరమాతురులై ఉన్నారు అంటూ అక్కడ బలంతకారులు అంటాడు. అక్కడ ఆది కాండం 6వ అధ్యాయము ఆ యొక్క 6వ వచనంలో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమి బలాత్కారముతో నిండి ఉన్న దగ్గర పుట్టినోట్ల కింద ఏమన్నాడంటే బలాత్కారులు అనగా అక్కడ ఏముందంటే వారు ఎవరో స్వలింగ సంపర్కులు, వాళ్ళు నరమాంస భక్షకులుగా మారిపోయారండి. ఒక మాట చెప్పాలంటే వీళ్ళు, అంటే అమెరికా దేశంలో కూడా ఎక్కువగా లింగ మార్పిడి ఎక్కువైపోయిందన్నమాట. అంతకు ముందు ఉన్నటువంటి ఎంతోమంది అధ్యక్షులు వచ్చారు, కానీ ఈ విషయాలు ఎక్కడ కూడా అంత పెద్ద వేదిక మీద కోట్ల మంది చూస్తూ ఉంటుండగా ఎక్కడ కూడా మాట్లాడాలి. అది ప్రపంచంలో మొట్టమొదటి దేవునికి మహిమొచ్చేలాగా అద్భుతంగా, ఎంతో ఉన్నతమైన స్థితిలో అద్భుతంగా కోట్ల మంది చూస్తూ ఉంటుండగా డొనాల్డ్ ట్రంప్ గారు దేవుడి గురించి గొప్పగా దేవుడిని మహిమపరిచాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. లింగ మార్పిడి చేయడానికి వీలు లేదు. ఇక 2 జెండర్స్ ఉంటాయి. 2 జెండర్స్ ఏంటది? ఆడ మగ. ఎంత మంది చప్పటి ఉంటుంది అక్కడ. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పడు. ఏమండి, దేవుడు చిత్తం లేకుండా ఎవ్వరు కూడా ఎన్నుకోబడు. నాకు తెలిసి డొనాల్డ్ ట్రంప్ గారు మన ప్రపంచాన్ని కాల్చడానికి వచ్చాడని కొన్ని తమ్ముళ్ళు పెడుతున్నారు కొంతమంది. నేనన్నాను, డొనాల్డ్ ట్రంప్ గారు ప్రపంచాన్ని కాల్చడానికి కాదు, వెలిగించడానికి, దేవుళ్ళో ప్రజల్ని వెలిగించడానికి వచ్చాడు. ఆమెన్. ఇంతవరకు ఎవరైనా చెప్పారు? ఇంతవరకు ఎవరు కూడా ఈ విధంగా చెప్పలా. ఎంత ఆశ్చర్యం డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడం ఆ మాటలు. చిన్న విషయమా? అంత అమెరికా దేశానికి, అసలు అమెరికా దేశం అంటే ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటికీ అన్నయ్య. అమెరికా దేశం అంటే ప్రపంచ దేశాలకు అన్నయ్య. ఆయన అసలు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఈ విషయాలు మాట్లాడుతున్నానండి. కారణం ఏంటంటే దేవుడే నన్ను కాపాడాడు, దేవుడే నన్ను కాపాడి మళ్ళీ ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నన్ను నిలబెట్టాడు. అవును,
దేవుడు ఉద్దేశం లేకుండా ట్రంప్ గారు నిలబడలేదంటానికి మీకు ఒక వాక్యం చూపిస్తా. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయములో 21 నుండి 22 వచనాల్లో దావీదు గురించి, సౌలు గురించి మాట్లాడుతూ దేవుడు ఉద్దేశం లేకుండా ఏ ఒక్కరు కూడా ఎన్నిక చేయబడరని, ఎన్నుకోబడరని స్పష్టంగా రాస్తున్నాడు. చూడండి, చదివింది ఇప్పుడు. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసను. తరువాత అతనిని తొలగించాడు. ఎందుకు తొలగించాడు? అతని పరిపాలన బాగులేదు. ఇప్పుడు అందరూ తొలగించి ట్రంప్ గారిని ఎందుకు తీసుకొచ్చాడు అనుకుంటారు? ఇక్కడికి దేవునికి మహిమకరంగా పరిపాలన జరిగించబోతాడని తెలిసి ట్రంప్ గారిని ఎక్కడ నిలబెట్టాడు? ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. మీకు మాట చెప్పాలా, అసలు ట్రంప్ గారు గత ప్రారంభం మొదట ఒకసారి గెలిచాడు, తర్వాత మళ్ళీ 4 ఏళ్ళు కూడా అతడు ఎన్నో ఓడిపోయిన తర్వాత ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆయన్ని భయంకరమైన కేసులు పెట్టి బిజినెస్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అనేక విధాలుగా ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టారట ట్రంప్ గారిని. అయితే ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో ఆయన బాగా దేవుడి గురించి ఆయనకు అర్థమైపోయింది. ఒక మాట చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ఓడిపోయినటువంటి మిగతా 4 ఏళ్లలో ఒక అరణ్య మార్గం అనుభవంలో గెలిపోయాడు అన్నమాట. ఇప్పుడు దావీదు గారు కూడా గమనించండి, అరణ్య మార్గంలో గుండా వెళ్ళిన అనుభవం మనం చూస్తాం దావీదు గారిలో. అందుకే దావీదు గారు చెప్పులు లేకుండా కూడా అరణ్యంలో ప్రయాణించడం మనం చూస్తాం. అరణ్య మార్గంలో వెళ్ళాడు కాబట్టి ఆ అనుభవాన్ని బట్టి దావీదు గారు ఎన్నో కీర్తనలు రాశాడు, ఎంతో మహాజ్ఞానం సంగతులు రాశాడు ప్రపంచానికి. దావీదు గారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని విజయ కార్యాలను సాధించాడు. దేవుని పక్ష నిలబడి 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలని రాజుగా పరిపాలించాడు. ఆ విధంగా డొనాల్డ్ ట్రంప్ గారిని కూడా ఈ ఒక అరణ్య మార్గం కూడా నడిపించాడు అన్నమాట. అంటే 8 సార్లు ఆ గన్నుతో కాల్చినప్పుడు, కాల్పులు జరిగినప్పుడు ఆశ్చర్యం, ఆ చెవు పైగా పోయి కొంచెం రాసుకుందంటే, కొంచెం కన్నా కణతలో పోతే పరిస్థితి చెప్పండి, ఎంత ఆశ్చర్యం కదా. అందుకే ప్రేమైన దేవుని పిల్లలు, దేవుడి చిత్తాలు ఎన్నుకోబడరు. అదే ఇప్పుడు చదువుతుంది. ఇప్పుడు ఆ 22 చూడసారి. తరువాత అతనిని తొలగించి, అతనిని సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చెప్పండి, గట్టి కొట్టి దేని మాయపడతాం ఆలోచించండి. కాబట్టి దేవుని ఉద్దేశాలు నెరవేర్చే నాయకుడు కావాలని దేవుడు డొనాల్డ్ ట్రంప్ గారిని ఎన్నుకుని. అందుకే క్రైస్తవులారా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఆయన పరిపాలన, ఒక మాట చెప్పనా మీ అందరికీ, ఒక అద్భుతం చెప్పనా. ఆయన చేసినటువంటి ఒక ప్రాముఖ్య విషయాన్ని మీ అందరూ చెప్తా. ఆయన 5వ విషయంలోకి వచ్చేటప్పటికి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు. ఆమె చెప్పండి, గట్టి కొట్ట సార్. చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక 6వది ఏంది చెప్పమంటారు మీ అందరూ కూడా? ఆయన వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి బైబిల్ మీద ప్రమాణం చేశాడంటే ఎంత ఆశ్చర్యం, దేవుని మహిమ కలుగును గాక. ప్రమాణం చేశాడు. ఇక 7వదిగా మనం ఆలోచన చేయగలిగితే, ఆ అమెరికాలో కూడా డాలర్ మీద కూడా, అమెరికా డాలర్ మీద కూడా మేము మా దేవునిని మరువము అని రాస్తారండి. అబ్బా ఆమెన్, ఎంత గొప్ప భాగ్యం. మేము మా దేవునిని మేము నమ్ముతాము అని ఆ డాలర్ మీద రాస్తారట. ఎంత మాట. ఇంకా 8వ మాట ఏం చెప్పాలంటే, డొనాల్డ్ ట్రంప్ గారు ఆ ప్రమాణ స్వీకారం ఇంకా పూర్తి అవ్వక ముందే ఆడేం జరిగిందంటే, ఆ అమెరికా ఫేస్బుక్లో ఉన్నటువంటి ఈ స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి వీడియోస్ వస్తున్నాయి కదా, అప్పటికప్పటికి అక్కడికక్కడికే డిలీట్ చేయించేసాడండి. ఆమెను, ఎంత చరిత్ర ఇది అసలు. అప్పటికప్పటికే వాసన చెప్పాలంటే, అసలు ఆ అమెరికా దేశంలో మీకు తెలుసు తెలీదు కానీ జూన్ జూలై నెలల్లో కూడా ఈ థర్డ్ జెండర్స్ అనేవాళ్ళు, అంటే ఈ స్వలింగ సంపర్కులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీ ప్రారంభిస్తారు. ఆ ర్యాలీలో వాళ్ళు భయంకరమైన వాళ్ళు ర్యాలీ ప్రారంభించి వాళ్ళు ఆ దేశాన్ని ఏం చేస్తారంటే, అనేకమైన స్కూళ్ళల్లో, అనేకమైన కాలేజీల్లో, అనేకమైనటువంటి ప్రదేశాల్లో కూడా పాఠ్యాంశాలుగా లింగ మార్పిడి చెయ్యాలి, లింగ మార్పిడి చేసుకోవాలి అని ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి కాలేజీల్లో కూడా, ఆఖరి కోర్టులో కూడా వాదిస్తారట.
అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా లింగ మార్పిడి చేయాలని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అంటే అటువంటి పాఠాలు నేర్పిస్తారు. అందుకని డొనాల్డ్ ట్రంప్ గారు అన్నారు, దేవుడు పుట్టించింది ఇద్దరిని, ఒకటి ఆడ, రెండు మగ. కాబట్టి టూ జెండర్స్ మాత్రమే ఉండాలి, మూడవ జెండర్స్ ఉండటానికి వీలులే. చప్పట్ల కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. ఎంత ఆశ్చర్యం గమనించండి. అందుకే ప్రేమని దేవుని పిల్లరా, అందుకే దేవుడు ఇప్పుడు అసలు మనం ట్రంప్ గారు అంటే చిన్నోడు అనుకుంటా, కానీ ట్రంప్ గారు చిన్నోడు కాదు. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. ట్రంప్ గారు ఎంత గొప్పడు తెలుసా? ట్రంప్ గారి ఆస్తి కానీ, బాగా గుర్తుపెట్టుకోండి, ట్రంప్ గారి ఆస్తి కానీ, ట్రంప్ గారితో ఉన్నటువంటి ఐశ్వర్యవంతులందరూ ఎంత $400 బిలియన్. ఏమండి, మిలియన్ కాదు, $1 మిలియన్ కదండి, $1 బిలియన్. $400 బిలియన్ సంబంధించిన అంటే సుమారుగా $400 బిలియన్ కోటేశ్వరులు ఆయనకున్నారంటండి. అబ్బా, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. ఏమండి, అంటే సుమారుగా, అంటే దాని లెక్క ఎంత తెలుసా? $400 బిలియన్ అంటే దాని లెక్క ఎంత తెలుసా? 172 దేశాల జీడిపితో సమానం. ఆమె చెప్పడం గట్టికుంటూ ఒకసారి. 172 దేశాల జీడిపితో సమానం. అంటే ఎంత గొప్పవాడు. దేవుడి గురించి మాట్లాడుతూ బైబిల్ను పట్టుకొని బైబిల్ మీద ప్రమాణం చేస్తాడంటే ఇంకో మాట తెలుసా? అని చెప్పిన మాట, ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి కాలేజీల్లో బైబిల్ తీసుకొని రావాలి. ప్రతి స్కూళ్ళలో. వాస్తవంగా ఈరోజు మన భారతదేశం ఏం జరుగుతుంది? బైబిల్ నిషేధించాలని కొన్ని వర్గాలు కదా, అక్కడక్కడ కొంత మతోన్మాదులు బైబిల్ నిషేధించాలన్నారు, బైబిల్ తొక్కుతున్నారు, బైబిల్ కాలుస్తున్నారు, పేడ నీళ్ళు జరుగుతున్నారు పాస్టర్ల మీద, సేవకుల మీద. కానీ ఒక మాట చెప్పనా, అటువంటి బైబిల్ని ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి కాలేజీల్లో, ప్రతి ట్యూషన్లో పాఠ్యాంశముగా బైబిల్ తీసుకొని రావాలి అని ఎటువంటి మాటలు చెప్పాడంటే మామూలు మాట్లాడు. ఇది దేవుడు ప్రణాళిక కదా. అందుకే మేము చెప్పా, దేవుడు చిత్తం లేకుండా ఏ ఒక్కరు కూడా ఎన్నుకోబడరు. మీకోసం ఒక రెఫరెన్స్ చదివిచ్చేసి నేను ముగిచ్చేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. లోతు గారి దినాల్లో కూడా ఆనాడు స్వలింగ సంపర్కులు ఉన్నారంట. మీరు పేతురు పత్రికలు మీరు చూడగలిగితే, లోతు దినములు ఉన్నట్లుగా అమెరికా దేశములో మరి థర్డ్ జెండర్స్ అనేవాళ్ళు స్వలింగ సంపర్కులు విచ్చలవిడిగా పాపం చేస్తూ ఎన్నో వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రపంచ దేశాన్ని పాడు చేస్తూ భయంకరంగా మారిపోయినప్పుడు, ఆ లోతు దినాలు ఉన్నటువంటి ప్రదేశంలో దేవుడు డొనాల్డ్ ట్రంప్ గారు నిలబెట్టినందుకు దేవుని మహిమ గారు చప్పట్లు కొడదాం. అసలు లోతు దినాలు ఎలాంటివో ఒక 2 రెఫరెన్స్ మీ కొరకు చూపిస్తాను. లోతు దినాలు ఎలా ఉంటాయో చూపిస్తా. పేతురు రాసిన 2వ పత్రిక తీయండి ఒకసారి. మంచి మాట చదివి ముగిచ్చేస్తాను. చూడండి, మంచి మాట. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చదువుతారు. చూడండి ఒకసారి, జాగ్రత్త చూసుకోవడం మీరు కూడా. దుర్మార్గులు కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూసినట్టు వాటిని బట్టి వినిన చూసిన వాటిని బట్టి, అంటే లోతు ఎలాగైతే చూసాడు సొదొమ గొమొర్రా పట్టణాలలో, అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా దేశంలో జరుగుతున్న ఈ భయంకరమైన పాపాన్ని చూశాడు నీతిమంతుడిగా ఉండి. తర్వాత వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. తర్వాత భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు. చాలు, ప్రభుత్వాన్ని నిరాకరించాలి అంటే అర్థం ఏంటంటే, అమెరికా దేశంలో కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ రాజ్యాంగంలో నుంచి దేవుడు అనే పదాన్ని తీసివేసేయాలి. ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి కాలేజీల్లో దేవుడు అనే 10 కమాండ్స్ని తీసేసేయాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ దేవుడు ఖచ్చితంగా లోతు దినాలు ఉన్నట్లుగా ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ గారి ద్వారా దేవుడు దీర్ఘశాంతుడు కదా, కనికరం గలవాడు కదా, ఒక మంచి అధికారిని దేవుడు నిలబెట్టి అందుకే లోకాసువార్తలో కూడా లోతు దినాల గురించి మాట్లాడుతూ 17వ అధ్యాయంలో లోకాసువార్త 17వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు మీరు చూడగలిగితే, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అంటే ఏం జరిగింది? నోవా కాలంలో నోవాకు సువార్త ప్రకటించినప్పుడు కూడా వారు వాక్యాన్ని వినలేదు. భయంకరంగా తుఫాను చేత
వరదల చేత నీళ్ళల్లో ముంచి చచ్చిపోయారు. ఆ సందర్భాన్ని చదువుతా చూడు పూర్తిగా. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. ఇప్పుడు ఆ లోతు దినములు జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే ఇప్పుడు అదే జరిగిందో జరగలేదు అక్కడ. లోతు దినముల్లో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా అమెరికా దేశమే కదా, ఎన్నో దేశాలు ఇలా జరుగుతుంది. కానీ ఈరోజు అమెరికా పెద్దన్నయ్యగా, ప్రపంచ దేశాలకే పెద్దన్నయ్యగా పిలువబడుతున్న అమెరికా దేశంలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారిని దేవుడు ఎన్నుకొని బైబిల్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ప్రకటిస్తూ ప్రమాణం చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడంటే నిజంగా దేవుడు ఇంకా దేవుడు సమయం ఇస్తున్నట్టే కదా. దుర్మార్గులను కాపాడుకోవాలి, పాపులను కాపాడుకోవాలని, ఒక మంచి నాయకత్వం కావాలని దేవుడు కనబడుతున్నాడే. అందుకే దేవుడే ఏ వ్యక్తిని ఎన్నుకోవాలంటే దేవుడే ఎన్నుకోవాలి. ఈరోజు మళ్ళీ చెప్తున్న చివరి మాటగా ముగించే ముందుగా, డొనాల్డ్ ట్రంప్ గారిని ఎన్నుకుంది ఖచ్చితంగా దేవుడే. ఆమెన్. చప్పట్లు కూడా జన్మైపోతాం ఖచ్చితంగా. అందుకే దయచేసి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఆయన పరిపాలనలో రాబోయే మిగతా దేశాలు కూడా బుద్ధి వస్తాయి. గ్యారెంటీగా మిగతా దేశాలకు కూడా బుద్ధి వస్తుంది. తెలుసా, డొనాల్డ్ ట్రంప్ గారు ఈరోజు ఈ భారతదేశంలో బైబిల్ని మట్టు పెడుతున్నారు, బైబిల్ మీద పేడ నీళ్ళు చల్లుతున్నారు, బైబిల్ని కాళ్ళతో తొక్కుతున్నారు, కాలుస్తున్నారు. అటువంటి బైబిల్ గొప్పదరా అని ప్రతి కాలేజీలో, స్కూళ్ళల్లో, బడుల్లో, కోర్టుల్లో, అన్ని చోట్ల బైబిల్ ఉండాలని తన ప్రమాణ శ్రీకారంలో మాట్లాడండి. ఇలాంటి బలమైన మాట ఎవరైనా మాట్లాడతారా? అందుకే ఏ వ్యక్తిని ఎన్నుకోవాలో దేవుడి సంకల్పం ఉందో లేదో దానియేలు గ్రంథం చదవండి. ముగిచ్చేస్తాను ఇప్పుడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చదివి ముగిచేసుకుందాం ఒక మాట. ఈ ఆజ్ఞ జాగరూకులుగా దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు, ఇది ఇక్కడ ఇంపార్టెంట్, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడని. ఆమేన్. చాలు. అత్యల్పులైన మనుషులు ఆయన నియమిస్తుచున్నాడని అంటే సకల రాజ్యముల పైన దేవుడే, మానవుల రాజ్యము పైన దేవుడు అధికారి అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యద్భుతమైన దేశం అమెరికా దేశం అయితే, అమెరికా దేశంలో ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని నియమించాడు. అందుకే తప్పకుండా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ఇంకా డొనాల్డ్ ట్రంప్ గారి ద్వారా రాబోతున్న ప్రపంచ దేశాలకు కూడా బుద్ధి వస్తుంది, పాపం మట్టి పెట్టబడుతుంది, పాపాన్ని అరికట్టడం జరుగుతుంది. ఈరోజు అనేక మంది ఖచ్చితంగా దేవుని కోసం వాడబడే వారు లేవబోతున్నారు. తప్పకుండా ఈ మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడు గొప్పవాడు. తప్పకుండా మీ అందరిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సంకల్పం లేకుండా ఏ ఒక్కరు కూడా అధికారంలోకి ఎన్నిక చేయబడరు. డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నిక చేయబడ్డారంటే అది దేవుడి సంకల్పం. దావీదుని ఎన్నిక చేశాడు, సౌలు రాజు ఎన్నిక చేసుకున్నాడు. అలాగే ఈరోజు దేవుడు డొనాల్డ్ ట్రంప్ గారిని కూడా ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి ఆయన చిత్తం లేకుండా ఏది జరగడానికి లేదు. మానవుల రాజ్యం పైన దేవుడు ఏమై ఉన్నాడు? అధికారి. నెబుకద్నెజరు గురించి మాట్లాడుతున్నాడు, బెల్షాజర్ రాజు గురించి మాట్లాడుతున్నాడు, అలాగే హర్తహస్త రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తం లేకుండా ఏ ఒక్కరు అధికారులకు వచ్చే పనే లేదు. మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళకి భయం ఎందుకు? భయమే లేదు. బైబిల్ మీదే ప్రమాణం చేశారంటే అమెరికా ప్రెసిడెంట్ మామూలు విషయమా? బైబిల్ గొప్పది. ఎప్పటికైనా బైబిల్ ఈ ప్రపంచానికి మార్గదర్శి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ ఎల్పీ కూడా టైప్ చేస్తే మా ప్రతి వీడియోలు మీకు వస్తాయి. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించిన కాక. అలాగ వచ్చిన మీ అందరికి కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.